శ్రీ గురుభ్యో నమః. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంగళగిరి పట్టణంలో వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులకు ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు, అనేక వింతలు విశేషాలకు ఈ ఆలయం నిలయం. ఇక్కడ కొలువై ఉన్న నరసింహస్వామిని పానకాల స్వామి అని పిలుస్తారు. భక్తులు స్వామికి పానకం సమర్పించడం ఇక్కడి ప్రత్యేక ఆచారం. స్థానికుల కథనం ప్రకారం మంగళగిరి ఒకప్పుడు అగ్నిపర్వతం. అందుకే ఇక్కడ స్వామికి పానకం పోసి శాంతింపజేయడం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు. అంతేకాదు, పానకాల స్వామికి పానకం సమర్పించినప్పుడు ఆ పానకాన్ని స్వామి గుటక వేసిన శబ్దం స్పష్టంగా వినిపిస్తుందంట. ఇది భక్తులకు మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. పానకాల స్వామి ఆలయంలో మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ప్రతిరోజు ఎంతో పానకం స్వామికి సమర్పించినప్పటికీ గర్భగుడిలో ఒక్క చీమ కానీ ఈగ కానీ కనిపించకపోవడం. ఇది భక్తులను ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈ దృగ్విషయం వెనక గల శాస్త్రీయ కారణాలను తెలుసుకోవడానికి అనేక మంది ప్రయత్నించినా నేటికి ఇది ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఫాల్గుణ శుద్ధ చతుర్దశి రోజున మంగళగిరి పానకాల స్వామి కళ్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ ఉత్సవానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు తరలివస్తారు. కలియుగంలో బెల్లపు పానకం. మంగళగిరి క్షేత్రానికి పురాణ ప్రాముఖ్యత కూడా ఉంది. శ్రీ మహావిష్ణువు కోసం శ్రీ లక్ష్మీదేవి ఇక్కడ తపస్సు చేసిందని పురాణాలు చెబుతున్నాయి. మంగళగిరిలో 3 నరసింహస్వామి ఆలయాలు ఉండటం విశేషం. కొండ దిగువన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, కొండ పైన పానకాల స్వామి ఆలయం, కొండ శిఖరాన గండాల నరసింహస్వామి ఆలయం ఉన్నాయి. చరిత్ర ప్రకారం మంగళాద్రి నృసింహునికి కృతయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలను సమర్పించారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు. పానకాల స్వామి ఆలయంలో స్వామి ముఖం మాత్రమే భక్తులకు దర్శనమిస్తుంది. అది కూడా నోరు తెరిచిన రూపంలో ఉంటుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని ఆ నోటిలో పోస్తారు. సగం పానకం పోయగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. ఆ తరువాత పానకం పోయడం ఆపి మిగిలిన పానకాన్ని భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. నేతితో గండ దీపాలు. పానకాల స్వామి ఆలయానికి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయం ఉంది. కొండ శిఖరాన గండాల నరసింహస్వామి మందిరం ఉంది. ఇక్కడ విగ్రహం ఉండదు. ఎటువంటి ఆపదలు సంభవించినా వాటి నుండి విముక్తి పొందడానికి భక్తులు గండాల నరసింహస్వామికి నేతితో కానీ నూనెతో కానీ గండ దీపాలు వెలిగిస్తారు. స్థల పురాణం ప్రకారం పాండవులు కొండ కింద శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని, మెట్ల మార్గంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిని ప్రతిష్ఠించారు. మంగళగిరి క్షేత్రం ఆధ్యాత్మిక చింతనతో పాటు ప్రకృతి రమణీయతను కూడా కలిగి ఉంది. ఈ క్షేత్రాన్ని సందర్శించడం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. స్వస్తి, శుభమస్తు.